వెల్కమ్ టు పిడిటీవీ. ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసినటువంటి మెడికల్ కాలేజీని, ముఖ్యంగా పులివెందులలో ఉన్నటువంటి వైఎస్ఆర్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయాలి అని చూస్తుందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వార్తలు. కేంద్ర ప్రభుత్వం తరగతులు నిర్వహించడానికి అడ్మిషన్స్కి అనుమతులు ఇచ్చినా కూడా మాకు ఇప్పుడు అవసరం లేదు అని చెప్పి ఏపీ ప్రభుత్వం లేఖ రాయటం జరిగింది. సో ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ అంశాల మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే సార్. సార్, గత ప్రభుత్వం ఏపీలో మెడికల్ కాలేజీలని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే పులివెందుల్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేశారు. గత సంవత్సరం నుంచే దీంట్లో అడ్మిషన్స్ జరగాల్సి ఉంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతులు ఇచ్చింది. అయినా సరే ఇప్పటికీ ఎందుకు అక్కడ తరగతులు నిర్వహించట్లేదు, అడ్మిషన్స్ ఎందుకు తీసుకోవట్లేదు, ఏపీకి రావాల్సినటువంటి మెడికల్ సీట్లు పోతున్నాయి కదా, దీన్ని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? అసలు మెడికల్ సీట్లు పోతున్నాయి సార్, పోయే. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తలా తోక లేని వాళ్ళందరినీ గెలిపించుకుని తలా తోక లేని వాళ్ళకి మంత్రి పదవులు వస్తే ఎలా ఉంటాయి అన్నదానికి ఇది ఒక నిలువెత్తు నిదర్శనం. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తారని 25 కాలుగాల పిల్లలు తిరుగుతుంటారు. లోకేష్ గారు దేన్ని తిరుగుతున్నాడు అనుకుంటారు? ఢిల్లీ నరేంద్ర మోడీ గారిని ఎందుకు కలుస్తున్నాడు అనుకుంటున్నారు? అసలు ఎవరికైనా అర్థమవుతుంది? అసలు అలా భౌగోళిక ఛానళ్ళు ఆ బుర్ర తక్కువ పేపర్లో రాసి రాతలను పట్టుకుని చాలా మంది మమ్మల్ని ప్రశ్నలు అడిగి ప్రయాణాలు తినేస్తున్నారు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది, 10 జిల్లాలతో తెలంగాణ ఏర్పడింది. 13 జిల్లాలు 26 జిల్లాల కింద యుద్ధ ప్రాతిపదిక మీద ఎందుకు చేశాడు అనుకుంటున్నారు? ఆ రోజు దేశవ్యాప్తంగా ఒక మెడికల్ పాలసీ ఒకటి ఏర్పాటు చేశారు, జిల్లా కోడ్ చొప్పున. అక్కడ 17 మెడికల్ కాలేజీలకి నాంది పలికిన జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం అనే అగ్రిగేట్ ఒక బృహత్తర కార్యక్రమానికి తెరలేపింది. దగ్గర 1000 కోట్లు అన్న దగ్గర 250 crores దగ్గర గ్రౌండ్ చేసింది సార్. ఈ 250 crores తో మనం 17 మెడికల్ కాలేజీలకు గాను 5 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లోనే గ్రౌండ్ అయిపోయి. మీరు మనకి 13 జిల్లాలకు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ప్రజలకు అర్థమయ్యే భాషతో చెప్పాలంటే, విశాఖ జిల్లా కేజీహెచ్ హాస్పిటల్, అలాగే గుంటూరులో జీజీహెచ్ అంటారు, మీకు తెలుసు కదా, గుంటూరు మెడికల్. అలాగే మీకు రిమ్స్ కడపలో, అలాగే తిరుపతిలో కూడా రిమ్స్, ఇవన్నీ మనకి తెలుసు కదా సార్. జిల్లా ప్రాథమిక హెడ్ క్వార్టర్స్ కి సాధారణంగా డిస్ట్రిక్ట్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్ అంటాం మనం, అవునంటారా కదంటారా? ఈ పెద్ద హాస్పిటల్ విశాఖ చరిత్రలో కేజీహెచ్ కొన్నంత ఎక్విప్మెంట్ ఈ రోజు ఏ హాస్పిటల్కి ఉండదు. కానీ దాన్ని నిరవధరకంగా నిరుపయోగంగా చేయడంలో ఈ ప్రభుత్వం, ఎందుకంటే లాంగెస్ట్ టెన్యూర్ ఇప్పుడున్న ప్రభుత్వాలతో కంపేర్ చేస్తే ఇదే ఉంది. వీళ్ళ అసమర్థతనే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు దీని ఏంటంటే పీపీపీ పథకం ద్వారా ప్రైవేట్ వాళ్ళు యథాన పెట్టడానికి. ఇప్పుడు నారాయణ లాంటి బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు అనుకోండి, ఎంతసేపు ప్రైవేటీకరణ పట్ల ఆసక్తి చూపిస్తారు. వాళ్ళకి ఏంటంటే అప్పనంగా మెడికల్ కాలేజీల సీట్లు అమ్ముకోవడం, అప్పనంగా అబ్బడమబ్బడిగా డబ్బులు సంపాదించడం అలవాటు అయిపోయినప్పుడు బంగారు బాతుకుంటు కదే. ఒకే రోజు పేక్ కోసేస్తే ఉంది, ఆ లోపల గుడ్లు ఉన్నాం అనుకోని భ్రమకి రోజు పెట్టే గుడ్డు పోయినట్టే కదా. ఇప్పుడు మనకి గత ప్రభుత్వంలో మీరు చూసుకుంటే కడపకి దగ్గర ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, ఎలాంటి కాలేజ్ కట్టారంటే మా హైదరాబాద్ సెక్రటరియట్ తలదన్నే బిల్డింగ్ కట్టారు విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ అండ్ ఎమ్యూనిటీస్. అలా నంద్యాలలో ఆ శిల్పారావు గారు ఎన్ని తిప్పలు పడి దానికి శాంక్షన్స్ తెచ్చుకున్నారు సార్. ఆ కాలేజీకి ఎన్ని అల్లర్లు పెట్టారు ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు, వ్యవస్థల చేతిలో ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ అధిగమించి నంద్యాల కూడా స్టార్ట్ అయింది, అందులో అడ్మిషన్స్ కూడా అయ్యి. ఈసారి తృణప్రాయంగా 780 సీట్లు వదిలేశారు, ఏమీ కాకుండా మాకు అక్కర్లేదని. దీనంతటికి కారణం ఏంటి? ఈ ఆరోగ్యశ్రీని కూడా ఇవాళ మీరు చూస్తే, మీరు ప్రైవేటీకరణ అంటే ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్లు చేస్తున్నారు. ప్రభుత్వం విద్య, వైద్య, ఆరోగ్యం కాకుండా ప్రతిదాన్ని బిజినెస్ మాడ్యూల్లో చూస్తున్నప్పుడు వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఉత్తినే చెప్పలే క్లాస్ వార్ అని. అణగారిన వ్యవస్థని అణిచివేయడానికి పెత్తందారీ వ్యవస్థ చేసే దాష్టికానికి ముందు నుంచి చెప్తే వాడికి నచ్చదు. దురాశ దుఃఖానికి చేటుగా అన్నట్టుగా ప్రలోభ పెట్టిన దగ్గర అన్నిటికీ ప్రలోభాలకు లోనైతే ఇలాంటి తలకాయ నొప్పులు తప్పవు. ఒక ప్రాథమిక కర్తవ్యం ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం ఏంటండి? విద్య, వైద్య, ఆరోగ్యాన్ని పరిరక్షించడం. గత ప్రభుత్వం ఏం చేసింది? విద్యకే పెద్ద పెట్టేసింది. నాడు నేడు స్కూల్ పరివర్తన, ఇంగ్లీష్ మీడియం, టోఫెల్ అండ్ బైజూస్ ప్రోడక్ట్ ఎడ్యుకేషన్, ట్యాబ్లు ఇచ్చి ఇన్ని అవస్థలు పెడితే ఈ ప్రభుత్వం ఏం చేసింది? ఈ సంవత్సర కాలంలో ఓ సంవత్సరం గాలికి వదిలేసింది అన్నింటి పరిపాలన కూడా. ఇప్పుడు ఏదో కాల్ చేయకూడదు తీసుకుని ఇది అదుగు అని అభూత కల్పనలను మాయ చేసి మసిపూసి మారేడుకాయ చేస్తూ అసలు విద్యా వ్యవస్థను ఎలా పణం పెట్టిందో అలాగే వైద్య వ్యవస్థను కూడా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఇంటికైనా తలుపు కొట్టండి, జ్వరంతో బాధపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. దీని ప్రతిచర్యలు లేవు. ఎప్పుడైతే ఆరోగ్యశ్రీని అనుసంధానించి డిస్ట్రిక్ట్ మెడికల్ హెడ్ క్వార్టర్స్ తో అనుసంధానించబడింది అన్నప్పుడు ఎంత లోడు తగ్గుద్దండి? ప్రభుత్వానికి రుణభారం ఉంటుందా చెప్పండి? ఆర్థిక భారం ఉంటుందా? అది దాని మీద క్రిటికాలిటీని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ దగ్గర 26 జిల్లాలకి 17 యాడ్ చేస్తూ మిగిలిన ఉన్న ఎగ్జిస్టింగ్ వాటిని కాపాడుకుంటూ చేసే పనికి
ఈ ప్రభుత్వం నాకు తెలిసి అలా రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు తెచ్చుకోవడంలో ఉన్న శ్రద్ధ అంటే ప్రభుత్వ నిర్ణయాలు తర్వాత ప్రభుత్వాలు మార్చలేవు. ఆ ప్రభుత్వం అమరావతి రాజధాని అన్నప్పుడు రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు గౌరవించి ఆయన కూడా 3 రాజ్యాలు విరమించుకున్నాడు కదా. అలా ఈ ప్రభుత్వం గత కేబినెట్ నిర్ణయాలు అనుగుణంగా ఈ కేబినెట్ నిర్ణయాలు ఎందుకు ఉండట్లే? ఈ పడదానికి ఢిల్లీ ఎందుకు 10 సార్లు పరిగెడుతున్నాడు లోకేష్ గారు? ఒక విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, ప్రధానమంత్రిని కలిసిన ఉదంతాలు చెప్పండి. దేశం మొత్తం మీద ఉన్న 33 కేంద్రపాలిత రాష్ట్రాలతో కలిపి ఈయన ఒక్కడికి స్పెషల్ ప్రివిలేజ్ ఎందుకు ఉంటుంది? నెగోసియేషన్స్. ఏది వైద్య రంగానికి మీరు సాయం చేసి మెడికల్ కాలేజీకి ఇచ్చిన 250 కోట్లు వెనక్కి ఇచ్చేస్తాం. ఏముంది అప్పనంగా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మీరు ప్రైవేట్ హాస్పిటల్ బిల్ ఎంత అవుతాయండి? అపోలో, కామినేని ఇలాంటి పేర్లన్నీ చెప్పుకోండి కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళండి? మెడిసిటీ కానీ మెడివిన్ కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళండి, నెత్తి వాచిపోకుండా ఎవరైనా బయటకు వస్తున్నాడా? ఇవి ఎక్కడ ఇవన్నిటితో సమన్వయపరుచుకుని సంధానపరచుకోవడానికి ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యాన్ని వదిలేసి ఇష్టం వచ్చినట్టు పనులు చేద్దాం దానికి ప్రజా ప్రభుత్వాన్ని పేరు పెడితే ఏం చెప్పాలా? సార్, అయితే ప్రస్తుతం ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు, ఫ్యాకల్టీ అందుబాటులో లేరు, అందుకే మేము నిర్వర్తించట్లేదు అనేది ప్రభుత్వం తరపున వినిపిస్తున్నటువంటి వాదన. నిజంగా ఫ్యాకల్టీని పెట్టలేనటువంటి స్థితి ప్రభుత్వానికి ఉందా? జాతకాన్ని మాట్లాడరు సార్. ఎందుకంటే దేశ విదేశాలకి తరలిపోతున్న మెడికల్ ఫర్నిచర్ అగ్రిగేట్ ₹1 స్పెండ్ చేస్తుందండి ప్రభుత్వమే ఒకటి మెడికల్ డాక్టర్ని తయారు చేయాలంటే. అలాంటిది వాళ్ళకు స్టెప్యులేటివ్ టైంలో కొన్ని ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయడానికి అప్రెంటిస్ అనో ఏదో విధంగా వాళ్ళని ఇక్కడ కంట్రోల్ చేసి కన్ఫర్స్ చేయకుండా ఎంఎస్ లైవ్ చేయడానికి విదేశాలకు పారిపోయే పరిస్థితి క్రియేట్ చేస్తే ఆబ్వియస్లీ ఇలాగే ఉంటుంది కష్టం. ఇప్పుడు ఫ్యాకల్టీస్ లేకపోయినప్పుడు సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరూ రిటైర్ అయిన తర్వాత కూడా ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు లేరా? ఉన్నారు. అలాంటివన్నీ కళ్ళ ముందు కనబడుతుంటే ఏవో గాలి కబుర్లు పెట్ట కబుర్లు చెప్పి చదువు సంజలైన వాళ్ళందరితో పరిపాలించమంటే ఇలాగే ఉంటుంది. అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఏమో కాలు చేతులు కట్టేసి చిన్నపిల్లల చేతిలో పెట్టి రాజ్యం నడిపించమంటే ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది. సరే, ఇంకోటి మీరు అన్నట్టు లోకేష్ గారికే ప్రత్యేకమైన యాక్సెస్ ప్రధాని గారి దగ్గర ఎందుకు దొరుకుతుంది? దీనికి ఒక వర్గం చెప్పేటువంటి అంశాలు ఎలా ఉన్నాయి అంటే, నెక్స్ట్ ఎలక్షన్ టైంకి చంద్రబాబు గారి ప్లేస్ లో లోకేష్ గారిని టీడీపీ ప్రొజెక్ట్ చేయాలనుకుంటుంది. దాంట్లో భాగమే ఈ స్కెచ్, ఈ ప్లాన్ అంతా. పదే పదే ఒక ఐటీ మినిస్టర్, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ వెళ్ళి ప్రధాని కలవటం. జనరల్ గా ఇప్పటి వరకు మనం చూసింది ఒక స్టేట్ సీఎం పిఎం ని కలుస్తారు, కానీ స్టేట్ లోని మినిస్టర్ వెళ్ళి కలవటం అనేది దాదాపుగా నాకు తెలిసి అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకు ముందు జరిగిందేమో నాకైతే తెలియదు. మరి దీని ఆ కోణంలో చూడాలా, వేరే ఏమైనా ఉన్నాయంటారా? ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ డెలిగేషన్స్ లో ఒక పార్ట్ అండ్ పార్సల్ గా ఒక మినిస్టర్ ఉన్నాడు అంటే అర్థం ఉంది సార్. కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ ఉన్నారు, వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడ ఉన్నాడు? కానీ వ్యవసాయ శాఖకు సంబంధించిన యూరియా గురించి ఆయనే పోతాడు, అదే ఐటీ హోం మంత్రిని కలవడానికి కూడా ఈయనే పోతాడు. ఈ అనితమ్మ అందరూ దేనికి పెట్టారు? డమ్మీ పుత్రులు లేవన్నీ. నేను అచ్చెన్నాయుడు గారు అసలు టాలెస్ట్ పర్సన్, సీనియర్ మోస్ట్ పర్సన్ ఆయన కూడా కాదని వ్యవసాయ శాఖకు సంబంధించిన దాంట్లో వెళ్తే ఎంత వెసులుబాటు ఉందో చూసారు కదా. 10,000 మెట్రిక్ టన్నులు వచ్చింది సార్. 25,000 మెట్రిక్ టన్నులు కాకినాడకు వస్తుందని కూర్చోవాలి మనం. యూరియా వ్యవసాయం మీద అవగాహన ఉన్నోడితో మాడాలి, అవగాహన లేనడితో మాడాలి. ఎకరాకి 2 బస్తాలు యూరియా పడుతుంది. చంద్రబాబు గారు ఏం మాడతారు? వరి పండించొద్దు అంటున్నారు. యూరియా వేసేట పంటలు తగలబెట్టేస్తున్నారట. ఇది ఏంటి సార్ ఇదని నాకు అర్థం కాక. పంటలకు ఎరువులు లేకుండా పంటలు పండిన ఉదంతం నేను చిన్నప్పటి నుంచి యూరియా గురించి చదువుకొని వ్యవసాయం చేస్తున్నాను, మా ఫ్యామిలీలో ఉన్నాయి. అవన్నీ యూరియాలు వేసి పంటలు పండించింది చూస్తుంటే ఇది ఏంటి సార్ ఇది? అసలు నిజంగా అసలు ఈ చూడండి, తలపాగా చుట్టుకోలేనాడు వెనకాలకి బుర్రొంకర్ అంటాడు చూడండి, ఆ సామెత పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది. ఇప్పుడు దబాయించుకుని వెళ్ళిపోతే, బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవరినైనా భయం పెట్టొచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు అనుకునే కాన్సెప్ట్ లో ప్రభుత్వం నడపడం, అందులో చంద్రబాబు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తి, చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఊహకే అందట్లేదు ఏ కోణంలో చూసినా సరే. అసలు ఏదైనా అవకాశం ఉంటే అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు గారిని మించిన వాళ్ళు లేరు. ఆపర్చునిటీస్ ఎదుక్కొని పరిగెట్టే మనిషి, గోల్డెన్ ఆపర్చునిటీ, గోల్డ్ త్రిశూల్స్ లాంటి వచ్చిన మెడికల్ కాలేజీని గాలికి వదిలేసి ఏం సార్ ఇది? వీళ్ళు బంగారు బాతుకుంటు కథలకు అలవాటు. ఇది ఈ 5 మెడికల్ కాలేజీలతో ఆగుతుందా, లేదంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యే ప్లాన్ ఏమైనా జరుగుతుందంటారా? ఆబ్వియస్లీ అదే అవుతుంది సార్. ఇప్పుడు పక్కోడికి ఏంటి పప్పును వండించి ఇంకోటికి ఏమో చికెన్ వండిస్తే అడుగుకుంటాడు. ఆవిడ కూడా నాన్ వెజిటేరియన్ అయితే అలవాటు పడిన ప్రాణం ఏం చేస్తుంది? సో ప్రభుత్వం ఇప్పుడు రైల్వేస్ కూడా చూడండి, ఆ లైన్ ప్రైవేటైజ్ చేశారు. రిలయన్స్ ఏదైనా పెట్టేస్తున్నారు. ఇదంతా మన డబ్బులతో కట్టినవి. ఇప్పుడు సేమ్ ఇదే మెడికల్ కాలేజీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ల్యాండ్ ఇచ్చి సమన్వయపరుచుకుని అక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి దాంతో కట్టింది తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇస్తామంటే మళ్ళీ పీపీ అంటే మనం దబాయిస్తారు. పీపీ అంటే తెలియదానే. నాకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అంటే, ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్ అంటే నాకు బాగా తెలుసు. మా నాన్న చంపిన అంతకులు రక్త పిశాచులు నయం వాళ్ళకన్నా. ఎప్పటిమంపడు దోపడయ్యా ఇలా నాడి పట్టుకుని చూసి డాక్టర్ లేడు దేశంలో. ప్రతి ఒడికి స్కానింగ్ ఇవ్వాలి. ఆ స్కానింగ్ చేస్తే మనకు చెప్పేది నేనే చెప్తున్నా స్కానింగ్ రిపోర్ట్ చూసి.
ఓకే. ఓకే ప్రసాద్ గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.